హిందువులు అతి పవిత్రంగా భావించే తిరుమలలో లడ్డూ కలుషిత నెయ్యి వాడకం ద్వారా అపవిత్రమైందంటూ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత దీక్షలో భాగంగా ఈ రోజున నమో నారాయణ అనే మంత్రం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు హిందువులు పాటించాల్సిందిగా పిలుపుతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జనసేన నాయకులు అన్నారు. ఈ విషయం కేవలం హిందువుల అంతర్గత విషయం మాత్రమేనని, మరే ఇతర మతాన్ని కించపరచడం గాని మరో ఉద్దేశం లేదని అన్నారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరారు. ఓం నమో నారాయణాయ నమః. ఓం కైలాసవాస నమ శివాయ. తిరుమలకొండ శ్రీరామరక్ష సర్వజగద్దక్ష. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో తిరుమలకొండ మీద లడ్డు కలుషితమైనందువల్ల ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించడం జరిగింది. ఆ దీక్షలో భాగంగా ఈరోజు మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర శాంతి హోమము, అదేవిధంగా నారాయణపట్నము చేయటం జరిగింది. ఇందులో భాగంగా మా అధినేత, సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి, టిట్కో చైర్మన్ వేములవాటి అజయ్ కుమారి నేతృత్వంలో, వాళ్ళ సారథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ జిల్లాలో జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి కట్టుగా అందరం చేస్తున్నాము. ఈరోజైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత ఎవరికి లేదు. ఆయన నిజాయితీగా, నిష్పక్షపాతంగా ధర్మం రక్షిత అనేది తట్టు ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించే ప్రయత్నంలో భాగంగా ఆయన అన్ని సవ్యంగా రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని, సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించడం జరిగింది. అందులో అందరికీ కూడా ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, రాష్ట్రం సుభిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నారు. మీరందరూ కూడా జన సైనికులందరూ కూడా, వీర మహిళలు అందరూ కలిసి ఈ సామూహికంగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. ఓం నమో నారాయణాయ. హిందువులకందరికీ గుర్తెరిగిన మంత్రం. తెలిసి తెలియక చేసిన తప్పుల్ని మమ్మల్ని పరిహారం కాకుండా, బాధ్యులం కాకుండా రక్షించమని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోమంటూ మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు మాగుంట లేఅవుట్లో వెంకటేశ్వర స్వామి గుడిలో నారాయణాయ మంత్రం పట్టడం జరిగింది. దాంతోపాటు మా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు వెంకటేశ్వర స్వామి హోమం చేసి ఏదైతే తప్పు జరిగిందో ప్రాయశ్చిత్తం కోసం దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారో దాన్ని సఫలీకృతం చేయాలని చెప్పి ఇక్కడ కోరుకోవడం జరిగింది. ఇది మరొకసారి చెప్తున్నాను, కేవలం హిందువులకు సంబంధించిన అంతర్గత విషయం మాత్రమే, మరే ఇతర మతస్థులను కూడా మేము కించపరచట్లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డూలో కలుషితమైన ఆహారాన్ని పరిష్కరించేందుకు చట్టరీత్యా ఎవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మాత్రమే. ఆ రోజు పాలక మండలిలో ఉన్న వైవి రామిరెడ్డి అయితే ఏమి, మన ధర్మారెడ్డి గారు అయితే ఏమి, భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఏమి, వీరందరూ బయటకు వచ్చి తప్పు జరిగిందా లేదా నిరూపించుకొని ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళు శిక్ష పడే విధంగా కోరుకుంటున్నాం. మరో 2 రోజులు కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. జై జనసేన, జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.